నేను ఒక పాపిని. ఓకే, అది నా సాక్ష్యం ఏంటి అంటే నేను ఒక పాపిని కదా. కులాన్ని బట్టి మనము క్రైస్తవ్యంలో మనకి కులాలు లేవు, కానీ సాక్ష్యం చెప్పేటప్పుడు కులం చెప్తున్నాను, అదర్వైజ్ మనకి కులాలు లేవు. అలాగ నేను బ్రాహ్మణ కుటుంబము నుంచి దేవుని మహాకృపను బట్టి పిలువబడ్డాను. మా తాతగారి పేరు డాక్టర్ ఎర్రగుంట్లపాటి సూర్యనారాయణ. ఆయన చాలా పేరు పొందిన డాక్టర్ గారు, ఆయుర్వేద వైద్య పండితులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. మా స్వస్థలము విజయవాడ. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా విజయవాడనే. అయితే విజయవాడలో మా యొక్క తాతగారు చాలా పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఆయనకి ఇంకొక పేరు ఏంటి అంటే గుర్రబండి డాక్టర్ గారు. మాకు ఒక గుర్రబండి ఉండేది, దాన్ని ఆస్ట్రేలియా నుంచి ఆ గుర్రాన్ని తెప్పించారు, తెల్ల గుర్రము. పాత సినిమా పూలరంగడు అని నాగేశ్వరరావు సినిమా ఒకటి ఉంది, అందులో వాడిన గుర్రబండి మా గుర్రబండి అనమాట, అది మా గుర్రము. సో ఆ యొక్క గుర్రబండి డాక్టర్ గారు అని ఫేమస్. ఎందుకంటే ఆయనకి మొదటి నుంచి విభిన్నంగా ఉండటము అలవాటు. అందరూ కార్లు మెయింటైన్ చేస్తారు, నేను కారు కాదు గుర్రం మీద వెళ్తాను హాస్పిటల్కి అనేసి గుర్రబండి మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. చాలా 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 ధనవంతుల కుటుంబం నేను పుట్టింది. అయితే ఇక ఎంత ధనం అంటే చెప్పలేనండి, అంత విస్తారమైన ధనవంతుల కుటుంబము. షోకేస్ అంతా కూడా మాది, ఈ మూల నుంచి ఆ మూల వరకు షోకేస్ అంతా వెండి దంతాలతో నింపబడి ఉండేది. వెండితోనూ దంతాలు వాటికి సంబంధించినవి అనమాట. పెద్ద హాలు చుట్టూ 30 గదులు ఉంటాయి. చాలామంది ఇంట్లోనే హాస్పిటల్ ఉంది, ఫార్మసీ ఉంది. వచ్చేవాళ్ళు స్త్రీ బయటకు వచ్చేస్తుంది. 3వ రోజు నుంచి ఎలా చూస్తారో తెలియదు కదా. వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, లేదయ్యా మేము వెళ్ళిపోతామంటే లేదు అనేసి. అంత ప్రేమ కలిగిన దయ కలిగినటువంటి తాతగారు. ఆయనతో ఎవరైనా మాట్లాడాలంటేనే చాలా భయపడతారు. చాలా హైట్ ఉంటారండి, చాలా ఎత్తు, చాలా పింక్ కలర్లో ఉండేవాళ్ళు. ఎంతోమంది బాగా పేరున్న వాళ్ళు మా ఇంటికి రావటము వెళ్ళటము, అసలు చాలా ఎప్పుడు ఇల్లు దాన్ని ఏమంటారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఉండేది. మా అమ్మగారు ఆ ఇంటికి పెద్ద కోడలు అయితే ఆమె ఇల్లంతటిని నిభాయించుకోవాలి. అందరికీ తెలిసినే కదా, ఇంటికి పెద్ద కోడలు. మరి చాలామంది సంతానం ఉంటారు, ఎప్పుడు ఆడపడుచులు, ఒకళ్ళు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి ఇంకోళ్ళు, ఇట్లా ఎప్పుడు ఇంట్లో కనీసం ఒక 40-50 మంది అయితే ఖచ్చితంగా ఉంటారు. మరి ఇంతమందికి వంట మనుషులు ఉండొచ్చు, అంతా ఉండొచ్చు, కానీ అప్పుడు మధ్య మధ్యలో మా అమ్మ ఏదో వచ్చి మమ్మల్ని అట్లా చూసి అట్లా వెళ్ళిపోయే పరిస్థితి అనమాట. కనిపెట్టుకొని పిల్లల కానీ నేను మరలా అమ్మాయిగా పుట్టాను. దాంట్లో ఇప్పుడు కొంచెం రంగు ఏమైనా కనపడుతున్నానేమో, కానీ అప్పుడు రంగు లేదు నాకు. మా ఇంట్లో నన్ను నల్లపిల్ల అని పిలుస్తారనమాట. సో రంగు లేదు. రంగు లేకపోయేటప్పటికీ మరి బ్రాహ్మణట్లు గారితో నల్లగా ఉన్న అమ్మాయిని ఎవరైనా దగ్గరకు తీస్తారా? తీయరు కదా, తీసేవాళ్ళు కాదు. ఒక్క మా అమ్మ, మరి తల్లి, అలానే తండ్రి. మా నాన్న పొద్దున్న ఆయన చదువుతున్నప్పుడే మరి హాస్పిటల్ చూసుకునేవాళ్ళు, మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. మా తాతగారు రాకముందే మా ఫాదర్ కూడా డాక్టరే. సో మా ఫాదరు తెల్లారుజామున మొత్తం రెడీ అయిపోయి సంధ్యా వందనం అవన్నీ అయిపోయినాక గబగబా హాస్పిటల్కి వెళ్ళిపోయి క్లినిక్ ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి మా తాతగారు వచ్చే వరకు ఉండి, మళ్ళీ మా తాతగారు 10ంటికి వెళ్ళినాక ఇంటికి వచ్చి గబగబా టిఫిన్ చేసేసి మళ్ళీ ఆయన కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. చదువుకుంటానే ప్రాక్టీస్ కూడా చేస్తుండేవాళ్ళు మా నాన్నగారు. ఇక ఆయనకి లేదు, ఇటు ఈమెకి లేదు. కానీ మరి అంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాలు ఉంటున్నప్పటికీ కూడా మరి నాలో చాలా చాలా సందేహాలు వస్తూ ఉండేవన్నమాట. అంటే మరి మా ఇంటి చుట్టుపక్కల కొంచెము స్లమ్ ఏరియా లాగా ఉండేది. అప్పుడు మా ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉండేవాళ్ళు, కానీ బ్రాహ్మణుల ఇళ్లలో పనివాళ్ళని ఇళ్ల లోపలికి పిలవరు. వాళ్ళు ఏం పని చేసినా ఇంటి బయటనే చేయాలి. గిన్నెలు కడిగినాక మళ్ళీ ఆ గిన్నెల మీద పసుపు నీళ్లు జల్లేసుకొని అప్పుడు లోపలికి తెస్తారు. బట్టలు ఉతికినాక మళ్ళీ వాటిని ఇంకొకసారి వీళ్ళు నీళ్ళల్లో ఆరేసి అప్పుడు ఆరేస్తారు అన్నమాట. నీళ్ళలో ఒకసారి మళ్ళీ ముంచి తీసి అప్పుడు ఆరేస్తారు. ఇంత కఠినమైనటువంటి హృదయమానాలా ఏమో తెలియదు. మరి అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు
నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని, మన ఇళ్లలో ఎంతసేపు ఆడవాళ్ళందరూ స్నానాలు చేసి అప్పటికే ఉండేవాళ్ళు. మగవాళ్ళు చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి పీటల మీద అందరికీ తల మీద ఆముదం పెట్టి, తర్వాత పసుపు రాసి నలుగు పెట్టినట్టుగా పెట్టి అందరికీ మళ్ళీ మంగళహారతి ఇచ్చి అప్పుడు వాళ్ళు వెళ్ళి నలుగు పెట్టుకొని స్నానాలు చేయాలన్నమాట పండగ రోజుల్లో. అప్పుడు ఈ పని వాళ్ళందరూ బయట ఏం చేసేవాళ్ళంటే ఈ బాయిలర్లు వేయటము, వేడి నీళ్ళు కాచటము, ఇవన్నీ చేసేవాళ్ళు. చాలాసేపు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. అప్పుడు నేను మా అమ్మని అడిగేదాన్ని, మరి మనము ఇవన్నీ చేస్తున్నాం కదా, మరి పండగ వాళ్ళకు కూడా పండగే కదా, మరి వాళ్ళు ఇవన్నీ చెయ్యాలి కదా వాళ్ళ ఇళ్లలో, మరి వాళ్ళు ఇక్కడ ఎందుకని మనతో ఇంతసేపు వాళ్ళు ఉంటున్నారు, మరి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు వాళ్ళ ఇళ్ళకి, మరి వాళ్ళు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటుంది అని చెప్పేసేది మా అమ్మ. తర్వాత మరి ఇట్లాంటి సందేహాలు చిన్నప్పుడు బాగా వచ్చేవి. తర్వాత చాలామంది అడుక్కోవడానికి ఎవరన్నా వచ్చినప్పుడు నాకు అనిపించేది అనమాట, మరి వాళ్ళు ఎందుకని అడుక్కుంటున్నారు, మనకి అడిగేదాన్ని, బాబాయ్ ఎందుకు వాడుతున్నారు, మనకి ఇంత ఉంది కదా, ఎందుకు ఇవి వ్యత్యాసం అంటే మా బాబాయ్ ఏమనేవాడంటే, ముసలోళ్ళు అయిపోతే అడుక్కుంటారు అట్లనే అనేవాడు అనమాట. అంటే ఏదో ఒకటి చెప్పేయాలి కదా పిల్లలకి కదా, అట్లా చెప్పేసేవాడు. ఇట్లా ఆలోచనలు చాలా వస్తుండేవి. ఎందుకని కొంతమంది మేము ఇట్లాగా హై లెవెల్లో ఉన్నాము, కొంతమంది అట్లాగా లో లెవెల్లో ఉన్నారు, ఎందుకని వ్యత్యాసం ఎక్కడొస్తోంది అని. తర్వాత ఈ రీతిగా పెరిగి పెద్దయ్యాము. మరి ఎక్కడైతే ఆస్తులు విస్తారంగా ఉంటాయో గొడవలు కూడా వచ్చేస్తాయి. మరి బాగా గొడవలు వచ్చేసి మా కుటుంబము ఇంట్లో నుంచి సెపరేట్ అయిపోవాల్సి వచ్చింది. అప్పటికే మా తాతగారికి పక్షవాతం వచ్చేసింది. నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. పక్షవాతం వచ్చేసేటప్పటికీ పరిస్థితులన్నీ చెల్లాచెదురైపోయినా మా బాబాయిలు అందరూ కూడా మరి ఆస్తిని తమ పేరు రాయించుకోవాలని ఏదేదో, మరి ఎంతవరకు ఏవి నిజాలో మాకు తెలియవు కానీ మొత్తం మీద అయితే కట్టుబట్టలతో మా నాన్న అమ్మ మేము 4 పిల్లలము, నాకు అక్క 2 తమ్ముళ్ళు ఉన్నారు, మేము బయటికి వచ్చేయాల్సి వచ్చింది. మా నాన్నగారికి ఒక హాస్పిటలు తప్ప ఆయనకి ఇంకా వేరే లోకం తెలియదు. తెల్లారులేస్తే హాస్పిటల్, రోగులు, ఇవి తప్ప లౌక్యంగా ఉండటము, యుక్తిగా ఉండటము ఇవేమీ ఆయనకి తెలియదు. సో అట్లాగా వచ్చేసినాక ఎక్కడ ఉండాలి అంటే హాస్పిటల్లోనే మాకు వెనకాల ఒక రూము ఉంటే ఆ రూమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉన్నాం. అంత పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళము మారిపోయింది. తర్వాత మరి హాస్పిటల్లో ఆయుర్వేద వైద్యము, అప్పటికే ఆయుర్వేద వైద్యం మీద అంత ఎక్కువ ఫోకస్ లేదు, నెమ్మదిగా తగ్గిపోతుంది. తర్వాత మా ఫాదర్ కొంచెం తీసి అబ్బరి అంతా ప్లేట్లలో వేసేసి తర్వాత మేము లేచినాక లేకపోతే సాయంత్రాలు మొత్తం మీద ఎవరు లేనప్పుడైతే పాపం వెళ్ళేది. కొబ్బరి ఏం చేసేదంటే మాకు పెట్టేసి తిని బాగా నీళ్లు తాగండి, ఎంత నీళ్లు తాగితే అంత మంచిది ఒంటికి అని చెప్పేదన్నమాట. అంటే పెద్దవాళ్ళు అలా చెప్పడానికి లోపల ఎంత బాధపడి ఉంటారో కదా. చాలాసార్లు నాకు అనిపిస్తుంది అనమాట, బాగా నీళ్లు తాగండి అనేసి. అప్పుడు మనకు ఆకలి అయితే ఇంకా ఉందా అని అడిగితే వాళ్ళు ఎంత లోపల ఆ బాధ చెప్పలేము కదా. ఎంతో విస్తారంగా తిని వచ్చిన వాళ్ళు ఈరోజు ఇట్లాగా వీధిలో ఉన్న కొబ్బరి మొక్కల మీద ఆధారపడటము. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు నాకు ఆ యొక్క స్టేటస్ని కూడా చూపించారు. తర్వాత నేను స్కూల్లో చదువుతున్నప్పుడు సెయింట్ యాంథనీస్ RCM స్కూల్ అని క్యాథలిక్ స్కూల్ అది. ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు అక్కడ టీచర్స్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేసేదనమాట. ఎంత ఆశ్చర్యం వేసేదంటే ఆ టీచర్స్ స్కూల్ అయిపోయినాక, టీచర్ జాబ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, చాలా కష్టం, అరిచి ఉంటారు. ఇంకా నేను కాలేజీలో చెప్తున్నాను, టు సమ్ ఎక్స్టెంట్ పర్వాలేదు, కానీ టీచర్స్ అంటే చిన్నపిల్లలతో చాలా అరిచి ఉంటారు. మరి వాళ్ళకి చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, పక్కన ఇంకో స్కూల్లో వాళ్ళు చదివేవాళ్ళు. ఆ స్కూలు అయిపోయినాక ఈ టీచర్స్ అందరూ కూడా ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని ఏమేమో ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది అనమాట. ఎంత ఐక్యతగా వాళ్ళు స్కూల్ టీచర్స్ స్కూల్ అయిపోయినాక గబగబా ఇంటికి వెళ్ళిపోకుండా మరి ఆ చిన్న పిల్లలు వచ్చేసి ఆ తల్లి కోసమో ఎదురు చూస్తూ ఉన్నా కూడా వాళ్ళని పక్కన కూర్చోబెట్టేసి ఒక బిస్కెటో ఏదో ఇచ్చేసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టేసి వీళ్ళందరూ స్కూల్లో పిల్లల కోసము మరి టీచర్ల కోసము చాలా ప్రార్థనలు చేసేవాళ్ళు. క్యాథలిక్ స్కూలే అది, కానీ చాలా ప్రార్థన చేసేవాళ్ళు. ఆ దృశ్యము ఈ రోజుకి కూడా నా కళ్ళ నుంచి పోలేదు. అంత చక్కటి ప్రార్థన వాళ్ళు చేసేవాళ్ళు. రోజు చూసేదాన్ని అనమాట.
స్కూల్ నుంచి మాకు స్కూల్లో వెళ్ళేలోపు వాళ్ళందరూ గ్యాదర్ అవటము, వాళ్ళందరూ ఇట్లా చేయి పట్టుకొని రౌండ్గా సర్కిల్గా ఏర్పాటయ్యి అందరూ ప్రార్థన చేయటము ఎంతో చూడముచ్చటగా అనిపించేది నాకు. తర్వాత నేను 10th క్లాస్కి వచ్చినాక మరి మా ఇళ్లలో ఒక ప్రత్యేకమైన పెంపకం ఉంటుంది చిన్నపిల్లలకి. అది డబ్బుతో సంబంధం లేదు. మా అమ్మగారి అమ్మ, మా అమ్మగారి చెల్లి, మా పిన్ని కూడా మాతోనే ఉండేవాళ్ళు. సో మేము 4 పిల్లలము, మా అక్క, 2 తమ్ముళ్ళు, మా అమ్మ, నాన్న, మా అమ్మమ్మ యొక్క కూతురు, ఇంకో కూతురు అంటే మా పిన్ని, మేమందరము ఒకే ఇంట్లో ఉండేవాళ్ళము. ఒక చిన్న 3 గదులు ఇంట్లో ఉండేవాళ్ళము. మా మామయ్య మాకు ఎప్పుడైనా ఆర్థిక సహాయం అవసరమైతే పంపిస్తూ ఉండేవాళ్ళు, మా అమ్మగారి తమ్ముడు. సో ఇట్లా నడుస్తున్నప్పుడు మా యొక్క అమ్మమ్మ ఏం చేసేదంటే తెల్లవారుజామున 5-5:30 కల్లా మమ్మల్ని లేపేసేది. మా యొక్క దినచర్య 5-5:30 కల్లా మేము లేవాలి. ఇక ఏం లేదు, ఇక ఆ గొంతు ఎట్లా అంటే 2-3 వీధులు వినపడుతుంది అనమాట, అంత పెద్ద గొంతు ఆమెది. అట్లా లేపుతుంది ఆమె. లేపినాక ఇంకా లేచి మేము బ్రష్ చేసేసుకొని కూర్చోవాలి. కూర్చున్నాక గోను పట్టాలేసి కూర్చోబెట్టేదనమాట. అంటే మంచి చేపలు అట్లాంటివి కావాలని వేసేది కాదు. గోను పట్టాలు వేస్తే గుచ్చుకుంటా ఉంటుంది కదా, గుచ్చుకుంటా ఉంటే నిద్రమత్తు పోతుంది అనేసి గోను పట్టా మీద గోడకు కూడా అనుకోకూడదు, మధ్యలో కూర్చోవాలి. అట్లా మధ్యలో కూర్చొని చదవమనేది. స్కూలు చదువు కొంతసేపు అయినాక మళ్ళీ 6:30-7 అయ్యేటప్పటికి మేము వెళ్ళి చన్నీటి స్నానాలు చేసి అందరం కూడా మళ్ళీ వేరే బట్టలు వేసుకుంటాము. స్కూల్ యూనిఫామ్ అనేది కేవలము స్కూల్కి వెళ్ళేటప్పుడు వేరే బట్టలు వేసుకొని పెద్దగా భగవద్గీతలో ఉన్న కొన్ని శ్లోకాలు, హనుమాన్ చాలీసా, సుందరాకాండ, విష్ణు సహస్రనామము, ఇట్లా వీటన్నిటిలో కొన్ని ఆమె మాతో వల్లి వేయించేది. అది ఎలా అంటే మన నోరు ఎంత పెద్దగా వస్తుందో అంత పెద్దగా మనము చేయాలన్నమాట. ఎవరన్నా ఇట్లా గొణుక్కుంటే నెత్తి మీద ఒక్కటి వేసేదనమాట, వచ్చి ఏం గొడుగుతున్నావు అనేసి పెద్ద అట్లా వల్లి వేస్తుంటే 2-3 ఇళ్ళ వాళ్ళు కూడా ఉండేది. ఇది అయిపోయినాక స్కూల్కి వెళ్ళినాక ఏం చేసేవాళ్ళము, చిన్నది ఇంత కొత్త నిబంధన పుస్తకము, అది లోపల ఏమీ లేదు కానీ అది ఎదురుగా పెట్టుకొని ఒక 4-5 స్టూడెంట్స్మి ప్రార్థన చేసేవాళ్ళము. దేనికోసము? 10th ఎగ్జామ్స్ మంచిగా రాయాలి, అది పర్పస్, అంతే తప్ప ఇంకేమీ లేదు. 10th ఎగ్జామ్స్ బాగా రాయాలి, 10th బాగా మార్క్స్ రావాలి, ఇదన్నమాట పర్పస్. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఈ పూజలు ఇవన్నీ. ఇంటికి వచ్చినాక కూడా మా దినచర్య ఎట్లా ఉంటుందంటే రాగానే ఆ బట్టలు, స్కూల్ బట్టలు తీసి మూల పెట్టేయాలి. పెట్టినాక వెళ్ళి స్నానం చేసినాక యోగాసనాలు అన్నీ వేయిస్తుంది మా అమ్మమ్మ. యోగాసనాలన్నీ వేయించినాక అప్పుడు మళ్ళీ కూర్చొని చదువుకున్నాక భోజనం పెడతారు. భోజనం పెట్టినాక మళ్ళీ ఈ శ్లోకాలన్నీ బాగా పైకి గట్టిగా చెప్పాలన్నమాట. చెప్పినాక అప్పుడు పడుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అప్పుడు వరకు అయితే ఇవ్వరనమాట. ఈలోపు ఎవరైనా ఏమన్నా నాకు కడుపు నొప్పి ఉంది అది ఇది అంటే ఏం చెల్లవన్నమాట, అసలు ఏమి రూల్డ్ అవుట్. అవన్నీ కూడా ఏమున్నా ఏం లేకపోయినా అక్కడ చేయవలసినవి చేయాల్సిందే. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు 10th క్లాస్కి నేను వచ్చాను. ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. దేవుని కృపను బట్టి 10th క్లాస్ అయిపోయింది. మరి ఇంటర్మీడియట్, డిగ్రీ ఇట్లాగా జరుగుతున్నప్పుడు నేను ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. ఈ ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేస్తున్నప్పుడే నాకు ఒక గురువు గారు ఉండేవాళ్ళు. ప్రతి కుటుంబానికి, మీ అందరికీ తెలుసు కదా, హిందూస్లో గురువులు అంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి మనకి కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. నువ్వు ఈ మంత్రం చదువు, నువ్వు ఈ మంత్రం పఠనం చెయ్యి, ఇట్లా చెప్తూ ఉంటారు. అట్లా నాకు కూడా ఒక మంత్రం ఇచ్చి ఈ మంత్రము చేస్తూ ఉండు నువ్వు అని చెప్పారు. అలానే మా అమ్మగారికి ఒకటి, మా అక్కకి ఒకటి, మా పిన్నికి ఒకటి, ఇట్లాగా చేస్తూ ఉన్నప్పుడు ఆ మంత్రము ఎట్లాగా మనము సాధన చేయాలి అంటే నూనె ధారలాగా, నీళ్లు మనం పోస్తున్నప్పుడు ఇట్లాగా ధార మధ్యలో గ్యాప్స్ వస్తాయి. వెరాజ్ నూనె మీరు ఇలా పోస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు. అట్లా నూనె ధారలాగా మనము ఆ మంత్రము ఉచ్చారణ ఏ పనిలో ఉన్నా కూడా చేస్తూనే ఉండాలి అని చెప్పేవాళ్ళు అనమాట. అట్లా ఆ మంత్రము అనుకుంటుండేవాళ్ళము. మరలా తర్వాత వచ్చి ఆ గురువుగారు ఎందాక వచ్చింది మీ మంత్రము అన్నాక మళ్ళీ దానికి కొన్ని మాడిఫికేషన్ చేసి ఇంకోటి ఇచ్చేవాళ్ళు. ఇంకా మాకు ఒక్కటే ఏం తెలుసు అంటే
కాలేజీకి వెళ్ళడము, నా ఎడ్యుకేషన్ అయిపోయింది. వెంటనే నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను, మ్యాథ్స్ లెక్చరర్గా జాయిన్ అయినాక ఇంకా మా దినచర్య ఏమిటి అంటే మార్నింగ్ వెళ్ళటము, కాలేజీకి పొద్దున్నే వెళ్ళేదాన్ని. 7కి కాలేజ్ అయితే మార్నింగ్ 5కి అట్లా లేచి లలితా సహస్రనామం ఇట్లాంటివన్నీ కూడా చదివేసుకొని బాగా నిష్టగా అంతా కూడా అదంతా అయిపోయినాక మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళటము. నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. ఆ షిఫ్ట్ అయిపోయినాక ఇంకో కాలేజీలో మళ్ళీ పార్ట్ టైం చేసేదాన్ని. అప్పుడు మధ్యాహ్నం వచ్చి కూడా మళ్ళీ పూజ చేసేదాన్ని. మళ్ళీ సాయంత్రము ట్యూషన్స్ పెట్టుకునేదాన్ని. అంటే మార్నింగ్ 7కి నేను స్టార్ట్ చేస్తే లెసన్స్ చెప్పటము, ఈవినింగ్ 9 వరకు చెప్తూనే ఉండేదాన్ని. బిఫోర్ మ్యారేజ్ కాబట్టి ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మరి ఆ రీతిగా నేను కష్టపడటం జరిగింది. కానీ దేవుని కృపను బట్టి మా ఫైనాన్షియల్ స్టేటస్ చాలా డెవలప్ అయింది. చాలా వరకు మేము ఎవరి మీద ఏమీ డిపెండ్ అవ్వకుండా అంతా ఇంటికి మా అమ్మకి ఏం కావాలి, మా నాన్నకి ఏం కావాలి అని సమకూర్చుకోవడానికి దేవుని కృపను బట్టి మరి దేవుణ్ణి అప్పటికీ నమ్ముకోపోయినా దేవుడు పార్షియల్గా అంటే ఆయన గమనిస్తూనే ఉంటాడు కాబట్టి మనం పుట్టిన దగ్గర నుంచి అది నేను విశ్వసిస్తున్నాను ఇప్పటికి కూడా. మరి ఆయన ఆ రీతిగా ఎంతో ఇక కాలేజీలు ఎప్పుడైనా సినిమాలు అవి చూడాల్సి వచ్చినా మా అమ్మని తీసుకుని వెళ్ళేదాన్ని. ఎక్కువ సినిమాలు అంటే చిన్నప్పుడు మాకు చూపించేవి ఏమిటి అంటే నర్తనశాల, పాండవ వనవాసము ఇట్లాంటివి అనమాట. మా కాంపౌండర్ ఉండేవాడు. మా కాంపౌండర్కి ఇచ్చి 4 పిల్లల్ని ఒక క్యారేజ్ కట్టి మళ్ళీ బయటవేమి కొనుక్కోకూడదు అనమాట. డాక్టర్ ఫ్యామిలీ కదా, బయటవేమి కొనుక్కోకూడదు. ఆ క్యారేజ్లోనే తినుబండారాలు పెట్టి పంపించేవాళ్ళు అనమాట. ఇక అవే మాకు తెలిసిన సినిమాలు, వేరేవేమీ మేము చూడకూడదు. ఇంట్లో కూడా 4 పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు రాకూడదు, వినకూడదు. వెంటనే పిల్లల్ని లోపలికి పంపించేసేవాళ్ళు, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే పిల్లలు ఉండకూడదు అని. నాకు తెలిసి ఈ రోజుల్లో అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కదా, చాలా ఇళ్లలో పోతున్నాయి అట్లాంటివన్నీ కూడా. ఇంకా పైపెచ్చు తల్లులే పిల్లలకి చెప్పే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. కానీ ఆ రోజుల్లో అట్లా చేసేవాళ్ళు. అది ఎలాంటి ఏ కులముతో సంబంధం లేదు. కానీ పాత రోజుల్లో ఒక సిస్టమేటిక్గా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, కులముతో మతముతో సంబంధం లేకుండా అంత స్ట్రిక్ట్గా పెంచుతూ ఉండేవాళ్ళు పిల్లల్ని. మరి అట్లా పెంచుతున్నప్పుడు మాకు ఈ మంత్రము చెప్తున్న ఆయన ఎవరైతే వస్తూ పోతున్నారో ఆ సమయంలో నేను ఉద్యోగం చేస్తున్నాను. మా తమ్ముళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు, మా అక్క కూడా ఉద్యోగం చేస్తున్నారు. అయితే బ్రాహ్మిన్స్లో అయితే పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి అంటే 20 లోపు అయిపోతాయి, లేకపోతే 30 వచ్చినా అట్లనే ఉండిపోతారు. మరి మా ఇంట్లో పరిస్థితి కూడా అట్లనే. 30 రాలేదు కానీ మా పిన్నికైతే అప్పటికే 35 సంవత్సరాలు అట్లా వచ్చేసినాయి. మరి మా తమ్ముళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయింది, కానీ సంపాదించే వాళ్ళు పైన ఉన్నారు కదా అన్నట్టుగా చాలా నిర్లిప్తంగా మా పెద్ద తమ్ముడు ఉద్యోగానికి వెళ్ళేవాడు కాదు. చిన్న తమ్ముడు తనకున్న దానిలో కష్టపడేవాడు, బాగానే ఏదో పాపం చూసుకునేవాడు. అయితే మెయిన్ కుటుంబ ఆధారము దేవుని కృపను బట్టి నా వైపు మా అక్క వైపు అయ్యింది. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో మరి మా అమ్మగారు ఇట్లా మా గురువు గారు వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గురువు గారు కొన్ని రోజులు మా ఇంటికి రాలేదు. 1996వ సంవత్సరము సడన్గా కొన్ని రోజులు ఆయన ఇంటికి రాకపోయేటప్పటికి మా అమ్మగారికి ఆశ్చర్యం వేసింది. ఏంటి, ఎందుకని మాస్టర్ గారు రావట్లేదు, ఎన్ని రోజులు అయిపోయింది అని. తర్వాత ఆయన వచ్చారు డిసెంబర్లో. ఆయన 96వ సంవత్సరము డిసెంబర్లో తిరిగి మా గృహాన్ని ఆయన సందర్శించినప్పుడు ఇట్లనే మేము ఏమైందండి ఇన్ని రోజులు రాలేదు, ఈ మంత్రము ఇట్లా అని అన్నీ అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే నేను ఇంకా ఇప్పుడు అవేమీ చెయ్యట్లేదు అన్నారు. ఏం జరిగింది అంటే ఆయన ఏమన్నారంటే ఆయన ప్రతిరోజు విజయవాడ నుంచి గుంటూరు ట్రావెల్ చేసేవాళ్ళు. వాళ్ళ మదరు గుంటూరులో ఉంటారు. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు గుంటూరులో బస్సులో వెళ్తున్నప్పుడు ఒక కరపత్రం కనపడింది ఆయనకి. ఆ కరపత్రము ఓపెన్ చేసి చూస్తే యేసుప్రభు గురించి వ్రాయబడి ఉంది. ఆయన చాలా గొప్ప పండితుడు, ఇది తెలియదు అన్నది కూడా లేదు, అంత గొప్ప పండితుడు. అప్పుడు ఆయన అనుకున్నారట, ఇన్ని రోజులు ఇవన్నీ చేశాం కదా, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, కరపత్రాలు ఊరకనే వేస్తున్నారు, సరే ఒకసారి మన ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ఆయన చాలా క్యాజువల్గా ఇంటికి వెళ్ళిపోయి తలుపులన్నీ వేసేసుకొని ఈ కరపత్రం గురించి చాలా అధ్యయనం చేసుకొని ప్రార్థనలాగా చేశారట. ఇట్లా ఏంటి మీరు నిజమైన దేవుడు అది ఇది అని అంతా అడిగితే
ఆ రూమ్ అంతా ఒక పెద్ద వెలుగుతో నిండిపోయింది. బాగా పెద్ద వెలుగుతో నిండిపోయి ఇంకా ఆయనకి దేవునికి మధ్య సంబంధం ఏర్పడి ఇక ఆయన అన్నీ విడిచిపెట్టేసి దేవునితో ఉండాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు ఆ గ్యాప్లో అంటే 2 నెలలు గ్యాప్ వచ్చింది దగ్గర. ఈ 2 నెలల తర్వాత ఆయన మా దగ్గరికి వచ్చారు. ఈ 2 నెలల్లో ఆయన మరి వాక్యం చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, మరి ఎవరైతే పాస్టర్ దగ్గరికి నడిపించబడాలో మరి అక్కడికి వెళ్ళటము అట్లా చేయటం జరిగింది. 2 నెలల తర్వాత మాకు వచ్చి చెప్పారు. మరి అప్పటికి కూడా ఇంకా మా తాతగారి స్మెల్ ఉంది. అంటే ఫలానా డాక్టర్ గారి మనవరాలు, ఫలానా డాక్టర్ గారి అమ్మాయి, అలానే మా నాన్నగారు, ఫలానా డాక్టర్ గారి కుటుంబము, ఇట్లా బాగా ఫేమస్ విజయవాడలో. సో ఇంకా అట్లాంటివి ఉండేటప్పటికీ అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎందుకంటే ఆయన ఏ కాలేజీలో అయితే పనిచేశారో దాని ఫౌండర్ ప్రిన్సిపల్ కూడా మా మామయ్యే. ఈ వరంగల్లో కూడా ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది, దాని ప్రిన్సిపల్ కూడా ఇంకొక మామయ్య. సో ఇట్లాగా వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు విజయవాడలో బాగా పేరున్న కుటుంబం కదా, మరి ఇంత పేరున్న కుటుంబము మీరు యేసుప్రభు నమ్ముకున్నారు అంటే మరి ఏమంటారు? నేనైతే ఇంకా ఇవేమీ చేయదలుచుకోలేదండి, ఇంకా నేను మీకేమీ చెప్పను కూడా. మరి మీకు గనక ఓకే అయితే నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా యేసుప్రభు నమ్ముకోవచ్చు అని చెప్పారు. అప్పుడు మా అమ్మ ఏమనిందంటే, వెంటనే ఇప్పటి వరకు మీరు ఏం చెప్తే అది చేశాము కాబట్టి ఇప్పుడు కూడా మేము అదే చేస్తాము అంది. నేనన్నా ఇంత బతికి చివరికి క్రిస్తాని బతుకుతావా నువ్వు, ఇదేం కర్మ మనకి అన్నాను. అంటే లేదు ఆయన చెప్తున్నారు కదా అంది. అన్నాక ఆయన మీరు ఆలోచించుకోండి అన్నారు. ఆయన ఏం ప్రెషర్ చేయలేదు, మీరు ఆలోచించుకోండి అన్నారు. అన్నాక మా అమ్మ ప్రార్థన చేయండి అంది. అని ఆమె వెంటనే ఇట్లా ముసిగేస్తుంది. నాకైతే నవ్వు వస్తుంది, ముసిగేస్తుంది ఏంటి ఏమి అనేసి, అలవాట్లు లేవు కదా, ముసిగేస్తుంది ఏంటి అనేసి. సరే అని ఆయన ప్రార్థన మొదలుపెట్టారు. అప్పటి వరకు ఆయన మాట్లాడిన భాష వేరు, అంటే మాతో మాట్లాడే భాష వేరు. మీకు విజయవాడ కృష్ణా జిల్లా భాష బాగా తెలుసు కదా, ఆ భాష వేరు, మన క్రైస్తవుల భాష వేరు కదా. మన క్రైస్తవ్యంలోకి వచ్చినాక మన భాష మారిపోతుంది. సమాధానంగా ఉండాలి, ఇవి హిందువుల్లో ఉండవు. సమాధానము ఇట్లాంటి మాటలు దానికి వేరే అర్థాలు ఉంటాయి. ఈ భాష మారిపోయి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. నాకు కొత్త ఏమి కాదు, స్కూల్లో తెలుసు కదా, స్కూల్లో ఈ లాంగ్వేజ్ అంతా విని ఉన్నాను కాబట్టి నాకు నవ్వొచ్చేస్తుంది. బాగా నవ్వుతూ ఉన్నా నేను. నవ్వుతుంటే అప్పుడు ఆయన అన్నారు, దేవా మీకు తెలియక నవ్వుతోంది, క్షమించండి అన్నారు. అప్పుడు నాకు సిగ్గేసింది అనమాట. నేను మరి ఒక లెక్చరర్ స్థానంలో ఉన్నాను, నేను అట్లా నవ్వకూడదు కదా, ఒకరికి చెప్పే పరిస్థితిలో ఉన్నాను కానీ చెప్పించుకోకూడదు అని ప్రార్థనలో ఏకీభవించాను. ప్రార్థన అయిపోయినాక నేను ఆయన్ని అడిగాను, మరి నాకు చాలా చాలా కోరికలు ఉన్నాయి జీవితంలో. అప్పటికి మాకెవరికి పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు కదా, మాకు చాలా కోరికలు ఉన్నాయి జీవితంలో, మరి ఆ కోరికలన్నీ యేసుప్రభు తీరుస్తాడా అన్నాను. ఏమేమి కోరికలు? పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్ కదా, అందరూ ఏమనుకున్నాం, మంచి లగ్జూరియస్ హస్బెండ్ రావాలి కదా, మనల్ని బాగా చూసుకోవాలి, ఇక మనం ఏం చెయ్యొద్దు, అంతా వాడు చూసుకోవాలి, అదొకటి. తర్వాత మా ఫాదర్ ప్రాక్టీస్ బాగుండాలి, అంటే పేషెంట్స్ బాగా రావాలి, అంటే మనుషులకి రోగాలు బాగా రావాలన్నమాట. తర్వాత ఇంకేమనుకున్నాం, మా అక్కకి కూడా మ్యారేజ్ అవ్వలేదు, మా పిన్నికి కూడా మ్యారేజ్ అవ్వలేదు. మా పిన్ని అంటే మా తాతగారికి 60 ఏళ్ళకు పుట్టింది ఆమె, కాబట్టి మాకు సహోదరి లాగానే ఉండేది కానీ పిన్ని అన్న ఫీలింగ్ మాకు ఉండేది కాదు. సో మరి మా పిన్నికి మ్యారేజ్ అవ్వలేదు, అందరం అట్లా ఉన్నాము. మా తమ్ముళ్ళకి మంచి జాబ్స్ రావాలి, ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి. చెప్పండి మరి ఇవన్నీ అవుతాయి అంటే చెప్పండి, నేను యేసుప్రభుని నమ్ముకుంటాను అంటే ఆయన అన్నారు, వీటికంటే గొప్పవి దేవుడు ఇస్తారు అని చెప్పారనమాట. మరి 2 నెలల్లో దేవుడు ఆయనకి అంత జ్ఞానము, నా యొక్క పిచ్చి ప్రశ్నలకి ఆన్సర్ చేయటానికి దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చారని నేను విశ్వసిస్తున్నాను. మరి దేవుడు అంత జ్ఞానం ఇచ్చి వీటికంటే గొప్పవి దేవుడు ఇస్తారు మీకు అన్నారు. అన్నాక సరే ఆయన ఒక పాత నిబంధన పుస్తకం ఇచ్చారు, బాగా పాతది అది. తర్వాత ఒక కొత్త నిబంధన బుక్ ఇచ్చారనమాట. ఈ పాత నిబంధన మనకి కొత్తలో ఏం అర్థం కాదు కదా, దాన్ని ట్రంక్ పెట్లో పెట్టేశాం. మళ్ళీ మా ఫాదర్ కానీ మా అమ్మమ్మ కానీ ఎవరన్నా చూస్తే కష్టమని పెట్టేసి ఏం చేసామంటే కొత్త నిబంధనలో తీసుకొని ఇంకా మేము ప్రార్థన చేయటం అనమాట. ఏం చేసాము, ఒక యేసు ప్రభు పటం ఒకటి సంపాదించారు ఎక్కడి నుంచో మా అమ్మ వాళ్ళు. ఆ యేసు ప్రభు పటం ఒకటి పెట్టేసి, మేరీమాత కూడా ఉంది అందులో, పటం పెట్టి దానికి నందివర్ధనం పూలన్నీ డెకరేట్ చేసేసి అక్కడ దీపాల బదులు కొవ్వొత్తులు ఇక్కడ పెట్టామన్నమాట. అంటే ఆ యొక్క లుక్ రావాలి, అప్పుడు ఫీల్ వస్తుంది లోపల, లేకపోతే
ఆ ఫీల్ రాదనమాట. ఎందుకంటే విగ్రహాలకి అట్లా చేస్తున్నారు కదా, పటాలు పెట్టేసి ఆ పటాలకి మంచిగా పూలదండలు వేసేసి. మా అమ్మ అన్నిట్లో చాలా నైపుణ్యం గలది ఆమె, మంచిగా పూలదండలు చేస్తుంది ఆమె. పూలు మంచిగా చేసి రకరకాల పూలు సేకరించి అవన్నీ పెట్టి, ఆ చెత్త అంతా ఉంటుంది కదా, మీరు యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నారేమో, ఏం లేదు కదా అట్లాగా. సో అట్లాంటి దాంట్లో ఇవన్నీ పెట్టేసుకొని ఇప్పుడు ఏంటి మాకు ఆ లుక్ వచ్చిందనమాట. నందివర్ధనం పూలు పెట్టేశాము. ఓన్లీ ఏంటంటే ఇక్కడ యేసు ప్రభుకి మేరీ మాతకి పెద్ద పెద్ద కిరీటాలు పట్టు చీరలు అవి లేవు, అంతే తేడా. మిగిలినవన్నీ మనం చేసేసాము ఇక్కడ చేసి. ఇంకా మేము ఆ యొక్క కొత్త నిబంధనలో మాకు దొరికిన మాటలేంటి అంటే, తట్టుడి తెరవబడును, వెదుకుడి దొరుకును, తర్వాత ఏముందండి, అడుగుడి ఇవ్వబడును కదా. ఇవి బాగుంటాయి దేవునిలోకి వచ్చిన కొత్తల్లో. వీటిని వేరులాగా అర్థం చేసుకుంటాం. అడిగేస్తే ఇచ్చేస్తాడు, తడితే తెరవబడుతుంది, తర్వాత వెతికితే దొరికేస్తుంది. ఇక ఈ మూడు అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఇక ప్రార్థన మొదలు పెట్టేవాళ్ళం. ఇక పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, తర్వాత సంపాదన, సెటిల్మెంటు, ఇవన్నీ చేసి మేము అలసిపోయి ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, అదనమాట ప్రార్థన. ఈ ప్రార్థన ఇలాగా అసలు మా అమ్మమ్మ లేనప్పుడు, మా ఫాదరు మా తమ్ముళ్ళు లేనప్పుడు కంటిన్యూస్గా చేస్తుండేవాళ్ళం. ఎందుకంటే ఆయన తీర్చే దేవుడు కదా, తీర్చే దేవుడు అని చెప్పారు. ఇంకేముంది, అడగటమే, పటం పెట్టేయటము, అడిగేయటం అనమాట. అడుగుతూ ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజులకి ఆ గురువుగారు వచ్చారు. వచ్చినాక అప్పుడు అడిగారు, ప్రార్థన చేస్తున్నానంటే చాలా బాగా చేస్తున్నామని చెప్పాం. ఏం చేస్తున్నారు అంటే చక్కగా నిజాయితీగా చెప్పాం, ఉన్నది ఉన్నట్టు చెప్పామన్నమాట. చెప్తే అప్పుడు ఆయన ఇంకా ఏం మాట్లాడలేదు, కానీ సరే మళ్ళీ ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తా దేవుడు ఆయన నోట నుంచి ఒక మాట పలికిచ్చారు, దేవా వీరికి ఆత్మ సంబంధమైన జ్ఞానము కలుగచేయండి అని. దేవుని మహాకృపను బట్టి మరి ఆ మాట నేను పట్టుకునేటట్టుగా దేవుడు కృప చూపించారు. ఆయన వెళ్ళిపోయినాక నేను ఆ మాట మీద లాగి పీకాను. మ్యాథ్స్ స్టూడెంట్స్మి కదా, లాగటం పీకటము బాగా అలవాటు. ఇక దాన్ని ఆత్మ సంబంధమైన జ్ఞానము అంటే ఇక్కడేదో ఉంది, పట్టుకోవాలి ఇక్కడ దీన్ని అంటే ఆత్మకు సంబంధించింది అంటే నాకు ఐడియా ఉంది. ఎందుకంటే మేము బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం ఉంది కదా, దానికి సంబంధించిన మీటింగ్స్కి నేను అటెండ్ అయ్యేదాన్ని. చిన్నప్పుడు మా అమ్మమ్మ తీసుకెళ్తూ ఉండేది. అలానే విజయవాడలో గుడులు ఉంటాయి కదా చాలా. సాయంత్రం అయ్యేటప్పటికి చిన్మయ మిషన్ కానీ వాళ్ళు కానీ వచ్చేసి ప్రవచనాలు అని చెప్తారు. ప్రవచనాలంటే మనలాగా భవిష్యత్తు అట్లాంటిది కాదు. ప్రవచనాలు అంటే ఆ యొక్క భగవద్గీత కానీ లేకపోతే పురాణాల్లో కొన్ని తీసుకొని దాని మీద డీప్గా ఎనాలిసిస్ చేస్తూ ఉంటారనమాట. చాలా బాగుండేవి వినటానికి. అంటే ప్రాక్టీస్ చేయడం కష్టము, వినటానికి చాలా మంచి దానిలో ఉంటుంది, మంచిగా బోధిస్తారు. చిన్న స్వామీజీలు మంచి ఇంగ్లీష్లో మంచి లెక్చర్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సాయంత్రం అయ్యేటప్పటికి తీసుకెళ్ళేది మా అమ్మమ్మ. ఆ లెక్చర్స్ వినటము, అప్పుడు కూడా ఆత్మ సంబంధము, చిన్మయ మిషన్ వాళ్ళు ఇవే మాట్లాడేవాళ్ళు. తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా ఈ యొక్క రామకృష్ణ పరమహంస పుస్తకాలు బాగా చిన్నప్పుడు చదివాను. వివేకానంద, రామకృష్ణ పరమహంస అవన్నీ బాగా చిన్నప్పుడు చదివినాక ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కొంతమంది సన్యాసులు అంటే అందులో తెలిసిన వాళ్ళు కలిసి కొంతమంది ద్వారా నేను మా అమ్మమ్మ సహాయంతో అక్కడ మిషన్లో జాయిన్ అయిపోదామని వెళ్ళాను. ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్లో ఉంటుంది రామకృష్ణ మఠము. అక్కడికి వెళ్ళి ముందు చూడమ్మా, అది కనుక నీకు నచ్చి నువ్వు ఉండగలను అనుకుంటే వాళ్ళు కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చినాక అప్పుడు నువ్వు సన్యాసినిగా మారగలుగుతావు అని చెప్పారు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ హాలిడేస్ ఏవో వచ్చినాయి, వస్తే అప్పుడు వాళ్ళతో కలిసి నేను ఇందిరా పార్క్ దగ్గర ఉన్న రామకృష్ణ మఠానికి వెళ్ళాను. వెళ్ళినాక మా అమ్మమ్మ కూడా నాతో వచ్చింది. మా అమ్మమ్మతో ఇంకో 2-3 కూడా వచ్చారు. మేమందరం వెళ్ళినాక ఆ స్వామీజీలు వాళ్ళ యొక్క నిష్ఠ భక్తి చూసి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతో నిష్ఠగా ఉంటారండి, చాలా నిష్ఠగా ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు. అయితే మనకి ఇక్కడ పౌలు చెప్తారు కదా, తెలియబడని దేవునికి వాళ్ళు నిష్ఠగా ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే తెల్లవారుజామున 4 గంటలకి లేచి రామకృష్ణ అష్టోత్తరం అని చదువుతున్నారు.
తర్వాత రామకృష్ణ పరమహంస విగ్రహం ఉంటుంది, నల్లగా ఉంటుంది అక్కడ. దాని మీద పాల అభిషేకము, నెయ్యి అభిషేకం చేస్తున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను చదివిన రామకృష్ణ పుస్తకాల్లో అలాంటివేమీ లేవు. పైగా ఆయన దేవుడు కాదు, ఆయనే చెప్పుకున్నారు ఆయన ఇంకొక దానికి ఉపాసన చేసేవాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతోంది, వీళ్ళు ఈయనని దేవుడు చేసేసారు. అట్లా ఎట్లా అవుతుంది, ఈయన ఎట్లా దేవుడు చేసేస్తారు? అక్కడ నాకు సందేహాలు వచ్చేసినాయి. ఈయన ఎట్లా దేవుడు అవుతారు? ఈయన పుస్తకాలు నేను చదివాను కదా, ఈయన వేరే ఉపాసకుడు, మరి ఈయనని ఎట్లా దేవుడు చేసేస్తారు? కాబట్టి ఇక్కడ తేడాగా ఉంది, ఇక వద్దు వెళ్ళిపోదామన్నాను. సో నాకు ఈ ఆత్మ సంబంధము అన్నది కొంచెం ఐడియా ఉన్నది. సో ఇప్పుడు ఈ గురువుగారు ఎవరైతే ఆయన ఆత్మ సంబంధమైన జ్ఞానం అని చెప్పారో ఇవన్నీ నాకు గుర్తొచ్చినాయి. తర్వాత నేను ఇంకా ఒక రూములో కూర్చొని, సిట్అవుట్ లాంటి రూము, నైట్ కూర్చొని తలుపులన్నీ వేసేసుకొని ఇంకా నేను జస్ట్ ఆకాశం వైపు చూసి మాట్లాడుతున్నాను. నేనేదో మోకరించి చాలా ఇదిగా ఏమి చేయలేదండి, మామూలుగా మంచం మీద కూర్చొని నా ఆలోచనలన్నీ ఆకాశం వైపు చూస్తూ మాట్లాడుతున్నాను. నిజంగా యేసు ప్రభువా మీరు కనుక దేవుడైతే ఆ ప్రత్యేకత నాకు చూపించండి. క్రైస్తవ్యానికి హైందవ్యానికి ఉన్న ఆ మధ్యలో ప్రత్యేకత ఏదుందో ఆ ప్రత్యేకత నాకు చూపించండి. నిజంగా అంత ప్రత్యేకత ఉంది అంటే నేను కంప్లీట్గా బౌండ్ అయిపోతాను. ఎందుకంటే రేపు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటే నాకు ఒక గట్టి ఆధారం కావాలి. ఈయన నిజమైన దేవుడు, ఈయన సజీవుడైన దేవుడు, ఈయన జీవం కలిగిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు అని నేను చెప్పగలగాలి అంటే నాకు ఆధారం కావాలి. ఎందుకంటే తెలుసు అప్పటికి మా కుటుంబం ఇంకా ఆ పేరు నడుస్తూనే ఉంది, ఫలానా డాక్టర్ గారి మనవరాలు అన్న పేరు నడుస్తూనే ఉంది. మరి నలుగురు ముఖాన్ని ఉమ్మేస్తారు యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే. మరి గట్టిగా పట్టుకోవాలి అంటే నేను చెప్పగలగాలి అంటే నాకు ఒక స్పష్టత, ఒక ప్రత్యేకత మీలో ఉంది, అది చూపించండి నాకు. ఆ ప్రత్యేకత ఏంటో నాకు తెలిస్తే గనక నేను కంప్లీట్గా నన్ను మీకు సరెండర్ చేసుకుంటాను అని నేను మామూలుగా ఇట్లా మాట్లాడుతూ ఉన్నానండి దేవునితో. అంటే చాలా సివియర్గా మాట్లాడా, చాలా హర్ట్ఫుల్గా. అంటే అది ఎంత హార్ట్ఫుల్గా అంటే చెప్పలేమన్నమాట. ఏ దేవుడిని ఎట్లయినా సరే నాకు కావాలి, ఆధారం కావాలి. ఎందుకంటే నా స్కూల్ ఫ్రెండ్స్ మాట్లాడిన మాటలు, నా క్రిస్టియన్ కలీగ్స్ మాట్లాడిన మాటలు నాకు బాగా గుర్తొచ్చినాయి. వాళ్ళు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్కూల్లో చదివేటప్పుడు చాలా క్యాజువల్గా ఏం మాట్లాడుతూ ఉండేదంటే, జడేస్తా మా అమ్మగారు ఈరోజు నేను దేవుడు కనిపించి ఇట్లా చెప్పారు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. స్కూల్ రోజుల్లో దేవుడు కనిపించి ఈమెతో మాట్లాడారు అని ఏంది ఇట్లా చెప్తుంది. మేమైతే మా దేవత అయితే ఎంత గ్రేట్, అసలు మాట్లాడను కూడా మాట్లాడదు ఎవరితో, అది మాకు గ్రేట్ అన్నమాట. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదు ఆమె, అసలు అంత గ్రేటు. వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడాడు, ఏం మాట్లాడినా దేవుడు వచ్చాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పాడు. ఇదేంటి ఒక కుటుంబ సభ్యునిలాగా దేవుని ట్రీట్ చేశారు. చూడండి, మనము చాలాసార్లు అనుకుంటాము మనం మాట్లాడే మాటలు, చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఆ మాటలు ఎట్లా అన్యులలో ముద్ర వేస్తాయి. అప్పుడు మాట్లాడిన మాటలు, 10th క్లాస్లో మాట్లాడిన మాటలు మరి నేను పీజీ అయిపోయి ఉద్యోగం చేస్తున్న సమయంలో నాకు గుర్తొస్తున్నాయి కదా, ఎంత అద్భుతం అది. తర్వాత అలానే నా కలీగ్ ఒక ఆయన జువాలజీ లెక్చరరు బోర్డు మీద బొమ్మంతా వేసి ఆ లెసన్ అంతా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి బయటకు వచ్చి దేవుడు నాతో ఈరోజు అద్భుతంగా లెసన్ చెప్పించాడు అంటే వేరే కలీగ్స్ అందరూ చెప్పుకొని నవ్వుతూ ఉండేవాళ్ళు. ఈడెళ్ళి లెసన్ చెప్పొచ్చాడు, దేవుడు చెప్పాడంట, అసలు ఏం పుట్టింది ఈయనకి, ఎంత పిచ్చి పట్టింది, కోటిరెడ్డి ఆయన పేరు, కోటిరెడ్డికి ఏం పట్టింది, ఎంత పిచ్చి పట్టింది అనేసి మాట్లాడుకునేవాళ్ళు. అది గుర్తొచ్చింది. తర్వాత ఆయనే, ఆ కోటిరెడ్డి గారే కొలీగ్స్ అందరం ఇలా కూర్చున్నప్పుడు ఒక టైం వస్తుంది, అప్పుడు డైరెక్ట్గా దేవుని మనుషులు ఎత్తబడతారు, ఇట్లా ఏదో మాట్లాడుతున్నారు. అది గుర్తొచ్చింది. అమ్మో నరకానికి వెళ్ళిపోతానా నేను అనే మాట గుర్తొచ్చింది. సో ఎప్పుడైనా క్యాజువల్గా మనం 1-2 మాటలే మాట్లాడవచ్చు, కానీ దేవుడు వాటికి ఎంతో ప్రభావాన్ని ఇస్తాడు. ఆ మాటలు ఇతరుల్లో డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు వర్కౌట్ చేస్తాయి. అంటే మనము భయపడకూడదు, అది సమయాన్ని బట్టి దేవుడు ఆ జ్ఞానం ఇస్తారు, ఏ టైంలో ఎక్కడ ఎలా మాట్లాడాలి అని.
కావాలని మాట్లాడేదిను క్యాజువల్గా వచ్చేసే దారిలో నిజంగా చాలా ప్రభావం ఉంటుంది. అట్లాంటి మాటలన్నీ నాకు గుర్తొచ్చి మరి వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు కదా. తర్వాత నేను పీజీ చదివేటప్పుడు నా క్లాస్మేట్ ఒక అబ్బాయి, అతను చెప్పేవాడు, మధురిమ ఇంత నువ్వు దేవత దేవత అంటున్నావు, సరే నువ్వు ఒక్క మాట చెప్పు, ఎప్పుడైనా నీ దేవత నీతో మాట్లాడిందా, నువ్వు ఒప్పుకో అన్నాడు. అంటే కానీ మా దేవుడు జీవం కలిగిన దేవుడు అన్నాడు. అంటే నేను మాటలు చాలా మాట్లాడేదాన్నండి, చాలా అంటే ఎంతైనా తర్కించేదాన్ని, బాగా పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని. సో పిచ్చి జ్ఞానం కదా అది, ఆ పిచ్చి జ్ఞానంతో విపరీతంగా తర్కించి నాదే పై చేయగా అనేసేటట్లుగా మాట్లాడేసేదాన్ని. అవతల వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోతే ఇక వాళ్ళకి తెలియదు అన్నట్టుగా నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ అది వాళ్ళ యొక్క జ్ఞానము కదా, దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి ఆ వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటి, ఈమె ఎప్పుడోకప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటుందిలే అని వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ మా దృష్టిలో ఎలా ఉంటుంది, ఆ సమయంలో నేను గెలిచాను, ఈ తర్కంలో నేను గెలిచాను అన్నట్టుగా ఉంటుంది. మరి ఆ రీతిగా ఈ మాటలన్నీ నాకు గుర్తొచ్చి నిజంగానే కదా, అతను నన్ను అడిగాడు, జీవము గల దేవుడు మా దేవుడు, నీతో ఎప్పుడైనా నీ దేవత మాట్లాడిందా? కానీ మా దేవుడు మాతో చాలాసార్లు మాట్లాడుతాడు. ఆ మాటలన్నీ నాకు గుర్తొచ్చి ఇంకా నేను దేవుణ్ణి అడిగాను, నిజంగా ప్రత్యేకత ఏమన్నా ఉంటే నాకు చూపించండి అని. అప్పుడు వెంటనే చాలా ఫాస్ట్గా సంఘటనలు జరిగాయండి. నాకు అనుభవం ఏంటి అంటే లైఫ్లో ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎప్పుడైనా మనము ఆత్మ సంబంధమైన కోరికలు దేవుని దగ్గర మొరపెడితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. కానీ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన కోరికలు కనుక మనము దేవుని దగ్గర అడిగితే మనము అరిగించుకునే దాన్ని బట్టి దేవుడు ఇస్తాడు తప్ప మనకి అరుగుదల మించిని దేవుడు ఇవ్వడు కదా. చిన్న పిల్లోడికి బిర్యానీ పెట్టేస్తే ఎట్లా ఉంటుంది, పుట్టిన బిడ్డకి అట్లా అయిపోతుంది కదా. హైదరాబాద్ బిర్యానీ తీసుకొచ్చి పుట్టిన బిడ్డకి పెట్టేసామనుకోండి, ఏమవుతుంది, వికటిస్తుంది కదా. ఆ టైపులో అయిపోతుంది. ఎప్పుడు మనకి డైజెస్ట్ చేసుకోగలమో కదా, అప్పుడు మరి ఒక సమయంలో విపరీతమైన ధనవంతులము, ఒక సమయంలో చినిగిన బట్టలతో మరి స్కూల్కి వెళ్ళిన దాన్ని, ఇప్పుడు కొనుక్కోవాలని డబ్బులు ఉంటాయి కానీ మనసు లేదు. కొనుక్కోవాలి, వెళ్ళాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అవన్నీ అప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ చేతిలో ఉన్నా కూడా ఆ మనసు లేదు. ఇప్పుడు మనసు మారిపోయింది, ఇప్పుడు మార్గము డిఫరెంట్గా ఉంది కదా, అట్లా ఉంటుంది. సో దేవుని మహాకృపను బట్టి మరి ఈ మాటలన్నీ నాకు గుర్తొచ్చినాక దేవుని సన్నిధిలో నేను బాగా ప్రార్థన చేసుకున్నాక మరి దేవుడు వెంటనే మాకు తెలిసిన అబ్బాయి ఒక ఆయన, మా తమ్ముడి ఫ్రెండు, వాళ్ళ యొక్క సందుల్లో బాగా ఫేమస్ క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి మా తమ్ముడికి బాగా క్లోజ్ ఫ్రెండ్. అయితే అతను మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు పిలిచి అడిగారు, బాబు ఇట్లా మేము ప్రార్థన చేస్తున్నాము, అయితే మేము ఇంకా డెప్త్ వెళ్ళాలంటే, లోతుగా వెళ్ళాలి అంటే, యేసు ప్రభుని లోతుగా తెలుసుకోవాలి అంటే మేము ఇంకేం చెయ్యాలి అని అడిగారు. అడిగితే అతను ఏమన్నాడంటే, ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో చేసిన తప్పులు పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోండి, క్షమించమని అడగండి, పశ్చాత్తాపంతో ఒప్పుకోండి, ఇంకా మళ్ళీ చెయ్యను అనే మనస్సుతో ఒప్పుకోండి. ఒప్పుకున్నాక దేవుడు మీతో మాట్లాడతారు. ఇంకా నాలాంటోళ్ళు మధ్యలో మీకు అవసరం ఉండదు, మీకు దేవుడికి మధ్యలో ఒక కాంటాక్ట్ వచ్చేస్తుంది. కానీ ఈ పని చేస్తేనే వస్తుంది, ఈ పని చేయకపోతే మీకు దేవునికి మధ్య కాంటాక్ట్ అన్నది ఉండదు అని చెప్పారు. అప్పుడు వెంటనే మా అమ్మ ఏమన్నారంటే, మేమేం తప్పులు చేస్తాము, బ్రాహ్మలము, మేము చాలా నిష్టగా ఉంటాము, తెల్లారు లేస్తే దాన ధర్మాలు, ఎవరికి ఏం పెట్టాలి, ఎవరికి ఏం చేయాలి, నిజంగానే మైండ్ సెట్ అలానే ఉంటుంది. మనం ఏదో సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, ఆ మైండ్ సెట్ మా అమ్మకు ఉండేది కాదు. చాలా మంచి స్త్రీ, చాలా సాత్వికురాలు ఆమెకు ఉన్నంతలో 10 మంది వస్తే అప్పు చేసైనా కానీ 10 మందికి చాలా చక్కగా తృప్తిగా భోజనం పెడుతుంది. మా ఇంటికి ఎప్పుడు మనుషులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటూనే ఉండేవాళ్ళు. అత్త నీ చేత ఒక్క ముద్ద అన్నం తింటే ఎంతో తృప్తిగా ఉంటుంది అత్త అనేసి వచ్చేవాళ్ళు అనమాట, మా కజిన్స్ కానీ అందరూ కూడా. మరి అంత మంచి వ్యక్తి ఆమె. అయితే ఆమెలో ఈ ఫీలింగ్ వచ్చేసింది, మేమేం చేస్తాం తప్పులు, మేమేం పాపాలు చేస్తామంటే అతను అన్నాడు, మీరు దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు మీకు గుర్తు చేస్తారు, దేవుడు ఒప్పింపజేస్తారు అనేసి. కానీ ఆమె డైజెస్ట్ చేసుకోలేకపోయింది.
కానీ నాకేమనిపించిందంటే, అప్పటికి నాకు సుమారుగా 28 సంవత్సరాలు. అప్పుడు నాకేమనిపించిందంటే, సరే ఇన్ని సంవత్సరాలు అది ఇది చేసి పరుగులు పెట్టాం కదా, ఒక 2-3 రోజులు కూర్చొని నా తప్పులన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని అడిగితే పోయేదేముంది కదండి. ఒక్క 2-3 రోజులు కూర్చొని, పోనీ ఆయన మాట్లాడేంత వరకు కూర్చొని ఒప్పుకుందాము, పోనీ ఏం పోయింది దానిలో, 2-3 రోజులే కదా, కూర్చుందాము, ఒప్పుకుందాము, దేవుని దగ్గర అన్నీ ఒప్పుకుందాము. ఆయన మాట్లాడతానన్నాడు, అంతకంటే జీవితానికి కావలసింది ఏముంది, ఇంకేమన్నా ఉంటుందా? సర్వాధికారి అయిన దేవుడు మనతో మాట్లాడతాను, ఈ ఒక్క కండిషన్ ఆయన పెట్టినప్పుడు దాన్ని నేను ఎందుకు ఒపే చేయకూడదు? ఆ ఒక్క పని చేస్తే అయిపోతుంది కదా. సరే అనేసి నా మనసులో నేను డిసైడ్ చేసుకున్నాను, నేను ఎట్లయినా సరే నేను ఈ పని చెయ్యాలి అనేసి, ఒప్పుకోవాలి అని. అప్పుడు అతను అన్నాడు, విజయవాడలో వాళ్ళు గాస్పెల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బందిల యేసుపాదం గారు, ఆయన అక్కడ పాస్టర్ గారు, వాళ్ళ బావగారు జాన్ జస్వంతరావు గారు దేవుని యందు నిద్రించారు. అలానే మరి ఫౌండరు రాజరత్నం గారు అని హతసాక్షి అయ్యారు ఆయన. మరి ఆ రోజుల్లో చాలా బలంగా వాడబడుతున్న సంఘం అది. మరి ఆ సంఘానికి అతను తీసుకెళ్ళాడు, మా నలుగురిని తీసుకెళ్ళి అక్కడ మరి యవనస్తులైన 2 అమ్మాయిలకి, 1 స్త్రీలకి నన్ను పరిచయం చేశారు. మమ్మల్ని పరిచయం చేసినాక మేము రక్షణ గురించి ప్రార్థన చేయాలి అని నేను డిసైడ్ అయినాక, ఇదంతా షార్ట్ స్పాన్ అండి నేను చెప్పే కథంతా కూడా. 96 డిసెంబర్లో ఆ యొక్క గురువుగారు మా ఇంటికి వచ్చి యేసు ప్రభువుని మాకు ఇంట్రడ్యూస్ చేశారు. 97వ సంవత్సరము ఏప్రిల్ నెలలో నేను రక్షణ ప్రార్థన, అంటే దగ్గర 3 నెలల గ్యాప్లోనే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా నడుస్తూ ఉందన్నమాట. అంటే దేవునితో మాట్లాడుకోవాలి ఇదంతా కూడా. సో నేను ఏప్రిల్ 30వ తారీఖు, అప్పుడు మాకు విజయవాడలో ఎండలు ఎక్కువ కాబట్టి హాఫ్ డే ఉండేది కాలేజ్, నాకు 2 వీలర్ కూడా ఉండేది. సో నేను మంచిగానే సంపాదించుకున్నాను, ట్యూషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో నేనేమనుకున్నానంటే కాలేజ్ అయిపోయినాక ఆఫ్టర్నూను చర్చ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలనేసి ఆఫ్టర్నూన్ అయిపోయినాక చర్చ్కి వెళ్ళిపోయినాక నాకు పరిచయం చేశారు 2 యవనస్తుల్ని, 1 స్త్రీని పరిచయం చేసినాక, యవన వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారని ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ యవనస్తులు ఆ స్త్రీ కూర్చున్నాక ఆ స్త్రీ ఏమన్నారంటే, ఈ రాముడు కృష్ణుడు ఇట్లా ఏదేదో మాట్లాడితే సైతాన్ మళ్ళా నాలో పనిచేస్తూ ఉందన్నమాట. ఏంది ఈమెకేం తెలుసు అని రాముడి గురించి కృష్ణుడి గురించి మాట్లాడుతుంది, ఈమెకేం తెలుసు వాళ్ళ గురించి, ప్రతిదానికి ఒక లోతైన అర్థం ఉంటుంది, ఏవి పడితే అవి మాట్లాడకూడదు కదా, నాకు చెప్తుంది ఎందుకని ఈమె ఇవన్నీ అనేసి ఒక మనసు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఆ యవ్వనస్తులు, మరి దేవుడు వాళ్ళకి ఇచ్చారేమో జ్ఞానము, ఆ యవ్వనస్తులు వెంటనే సరే సిస్టర్ మరి మనము ప్రార్థన చేద్దామా అన్నారు. అంటే సరే అన్నాను. కానీ నాకేమనిపిస్తుందంటే, ఆ చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి ఒక రకమైన అలజడి, ఎవరు గాజులు లేవు, ఏమీ లేవు, బొట్టు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు రేపు నన్ను కూడా ఇట్లా మార్చేస్తారు కదా, నేను కూడా ఇట్లా గాజులు ఎట్లా మేము వేసుకోము, లెక్చరర్ ప్రొఫెషన్ కాబట్టి గాజులు ఇవన్నీ చాలా మితంగానే వెళ్ళేవాళ్ళం, హడావిడి ఏమి ఉండేది కాదు. కాకపోతే మంచిగా గోల్డ్ పెంచుకొని, గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకొని, ఇక్కడ 3 ఉంగరాలు, ఇక్కడ 2 ఉంగరాలు అంటే వేసుకున్న వాళ్ళని నేనేమి తప్పు పట్టట్లేదండి, దయచేసి అన్యదా మీరు భావించొద్దు. వేసుకున్నంత మాత్రాన హృదయం దేవునికి కావాలి. కానీ నాకు అప్పుడు అవన్నీ చూసి మళ్ళా ఏం మెళ్ళో లేవు, కొంతమందికి ఇట్లా నన్ను మార్చేస్తారేమో వీళ్ళు, ఇప్పుడు నాకు ఇవన్నీ అవసరమా, ఎందుకు, నాకు నా పర్సనల్గా నా లైఫ్ బాగానే ఉంది కదా. సరే మా ఫాదర్ది బాగాలేదు, మా తమ్ముళ్ళు సెటిల్ అవ్వలేదు, పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఏముంది, కానీ నేను పర్సనల్గా బాగానే ఎంజాయ్ చేస్తున్నాను, నాకు 2 వీలర్ ఉంది, జాబ్ చేస్తున్నాను, నాకేం తక్కువ, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు మధ్యలో అవసరమా, ఎందుకు ఇదంతా ఎందుకు నేను పెట్టుకుంటున్నాను, వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ ఆ యొక్క యవనస్త్రాలు ప్రార్థన మొదలుపెట్టి ఆమె యేసు ప్రభువా ఈమెకి తన యొక్క తప్పులన్నీ ఒప్పుకునేటట్టుగా చేయండి అని చాలా భారంతో చాలా కన్నీటితో ప్రార్థన చేస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక అమ్మాయి, నేనెవరో ఎరుగనటువంటి ఒక అమ్మాయి
నా గురించి అంతగా నా కోసం ఎందుకని ఏడుస్తుంది, అసలు ఎలాగ ఆమెకి ఏడుపు వస్తుంది, నా పక్షాన తను ఎలా ఏడవగలుగుతోంది అని చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఎట్లా ఏడవగలిగి, నాకు రాదు ఏడుపు. యూజువల్గా నాకు ఏడుపు అంటే అస్సలు ఇష్టం కూడా ఉండే, అంటే ఈగో ఒప్పుకునేది కాదు ఏడవటాన్ని. నా ఈగో ఎప్పుడూ ఒప్పుకోదనమాట. ఏడవటం అంటే నేను ఓడిపోయాను అన్నట్టుగా అనుకునేదాన్ని అప్పట్లో. అంటే తప్పు అది, కానీ అప్పట్లో పిచ్చి అభిప్రాయాలు ఉంటాయి కదా, అది ఒక అభిప్రాయం అట్లుండేది. కానీ ఆ అమ్మాయి ఉపేతంగా ఏడుస్తూ ఉంది ఇంట అని చాలా. ఎందుకంటే మేము గుడులకి వాటికి మంచిగా అలంకరించుకొని వెళ్తాము, ఎవరి పనాలు చేసుకొని వచ్చేస్తారు. అమ్మ నీ బాధ ఏంటి, తల్లి నీ కష్టం ఏంటి, కూర్చో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎవరెవరిని ఏం పట్టించుకోరు. ఏం చూస్తారు, ఎన్ని నగలు వేసుకొచ్చింది, ఎలాంటి చీర కట్టుకుంది కదా. ఈ బయట అపీరెన్స్ మీద ఫోకస్ ఉంటుంది, కానీ ఇన్నర్గా నువ్వు దేన్ని బట్టి స్ట్రగుల్ అవుతున్నావు, ఎందుకు వస్తున్నావు, నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి, అలా ఉండదు. కానీ వేరే చర్చ్లో మనము అలా చేయలేము కదా, మనకి చర్చెస్లో అలా ఉండదు దేవుని మహాకృపను బట్టి. మరి అమ్మాయి అంతగా ఏడుస్తున్నప్పుడు నాకు ఆ సంఘటనలు గుర్తొచ్చినాయి అనమాట. నేనంటే ఎవరో తెలియనటువంటి ఒక మనిషి గురించి ఈమె ఇంతగా ఎలాగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది అని. అప్పుడు ఆమె కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఇంకొక యవనస్తురాలు ప్రార్థన మొదలుపెట్టింది. నాకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు. ఆమె ప్రార్థన మొదలుపెట్టినాక ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ప్రభువా ఆమెకి డివైడ్ చేసింది ఆమె చాలా తెలియగా. ఫస్ట్ క్లాస్లో చేసిన పాపాలు గుర్తు చేయండి, 2వ తరగతి చదివేటప్పుడు పాపాలు, 3rd క్లాస్లో పాపాలు, 4th క్లాస్ పాపాలు, ఇట్లా 1 by 1 గుర్తు చేయండి, ఒప్పుకుంటుంది అనేసి. ఇప్పుడు నేనైతే బయట వాళ్ళ దృష్టికి ఎట్లా ఉన్నానంటేనండి, మా ఫ్యామిలీ సరౌండింగ్స్, మా ఇంటి చుట్టుపక్కల, కాలేజీలో నా పరిస్థితి ఏంటి అంటే, చాలా మంచి అమ్మాయి, సంపాదించిందంతా తల్లిదండ్రులకి ఇస్తుంది, పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి సంపాదిస్తుంది. పొద్దున 7 గంటలకి మొదలు పెడితే సాయంత్రం 9 దాకా నేను వర్క్ చేస్తూనే ఉంటాను. సంపాదిస్తుంది, మంచిగా తల్లిదండ్రులను చూసుకుంటుంది. ఇది ఒక బయట పేరు అనమాట. కానీ దేవుడు ఏం చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు కదా. ఇప్పుడు దూరం నుంచి మీరు నన్ను చూస్తూ ఉంటే, అలానే నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే, మీ ముఖం మీద మచ్చలు నాకు కనపడకపోవచ్చు, నా ముఖం మీద మచ్చలు మీకు కనపడకపోవచ్చు కదా. నేను ఒక భూతద్దం పెట్టి నా ముఖం చూస్తే నాకే చూసుకోబుద్ధి కాదు కదా, అన్ని మచ్చలు ఉంటాయి, ఇష్టం ఉండదు మనకి. ఆ లాంగ్ దృష్టితో చూస్తే బెటర్ అనేసి వదిలేస్తాం. అయితే ఇక్కడ మనకేం జరుగుతుంది అంటే, అంత బాగానే ఉంది, కానీ నాకు తెలుసు నా జీవితంలో నేను తప్పులు చేశాను 100%, కానీ ఎవరికి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాను అనమాట. ఎందుకంటే సంపాదించిస్తున్నాను కదా. అయితే ఎప్పుడు నేను పేరెంట్స్తో ఎదురు మాట్లాడడం అట్లా చేసేదాన్ని కాదు. చాలా మా అమ్మ అంటే నాకు పెద్ద ఇష్టం, అంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేను, అంత ఇష్టము. ఇంకా ఆమె ఏం చేయమంటే, ఆమె నదిలో దూకేయమంటే దూకేస్తాను, ఆ టైప్ అనమాట. అంత ఇష్టం ఆమె అంటే నాకు. మరి కానీ ఆమెకు తెలియకుండా నేను చేసిన పనులు ఉన్నాయి, చాలా అసహ్యకరమైన పనులు నేను కూడా చేశాను. కానీ నేను ప్రొఫెషన్ని బాగా గౌరవించాను, ప్రొఫెషన్లో చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఇంటి పరువు ఏమీ పోకుండా చాలా మేనేజ్ చేశాను. మేనేజ్ చేయటం అంటే నాకు అనిపిస్తుంది దేవుడు కాపాడాడు నన్ను. ఒక చాలా అసహ్యకరమైన పాపము లోకానికి కనపడకుండా నన్ను దేవుడు కాపాడుకున్నాడు ఆ టైంలో. అయితే నాకు గుర్తొచ్చింది, బయటికి నేను అందరి దృష్టిలో మంచిదాన్ని, కానీ నాలో ఈ పాపం ఉంది. ఇంకా ఏం పాపాలు ఉంటాయి మనలో, ఒకళ్ళు మనకేదో చెప్తారు, ఇది ఇంకెవరికి చెప్పకు అంటారు. ఆ మాట చెప్పటమే తక్షణం ఏమనిపిస్తుంది మనకి, అర్జెంటుగా ఎవరో ఒకరికి చెప్పేయాలి. అలా మాట చెప్పకపోతే ఏ గోళ ఉండదు. మీరు ఎవరికి చెప్పొద్దు అనే మాట చెప్పకపోతే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఎవరికి చెప్పొద్దు అన్నావో, వెంటనే అట్లీస్ట్ ఒక్కళ్ళకన్నా చెప్పాలనిపిస్తుంది కదా. అది అనుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది. చెప్పేసి మళ్ళీ ఏం చెప్తావు మనము, చాలా జాగ్రత్తగా, నువ్వంటే నాకు చాలా క్లోజ్ కాబట్టి నీకు చెప్పాను, మళ్ళీ నువ్వెవరితో అనుకో అంటాం. మరి నాకున్న బలహీనత ఎదురామకుడు ఉంటుంది కదా, ఆమె ఏం చేస్తుంది, ఆమె చెప్తుంది కదా. ఇట్లా ఒక మనిషి పర్సనల్ విషయాన్ని ఏం చేసాం మనము, రోడ్డు మీద పెట్టేశాం. ఒక మనిషి నన్ను నమ్మి తన కష్టాన్ని నాతో చెప్పుకుంటే, తన బలహీనత నా దగ్గర చెప్పుకుంటే, నేను దాన్ని రోడ్డు మీద పెట్టేశాను. తప్పే కదా అది కూడా. మరి ఇట్లా చాలా తప్పులు ఉంటాయి. మరి మనము సినిమాలు చూస్తున్నప్పుడు ఆ యొక్క ఆలోచన విధానము, యవ్వన దశలో ఉన్నప్పుడు ఆలోచన విధానం, ఆ హీరోని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు కదా. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎట్లయినా సరే
అంటే కొంతమందికి ఆ బలహీనత ఉండకపోవచ్చు, కొందరికి ఆ బలహీనత ఉండవచ్చు. ఎన్నో రకాలు ఇట్లా మొదలుపెట్టి వెళ్తే రోత పుట్టిందనమాట. అంటే ఒంటి నిండా చిన్న చిన్న పురుగులన్నీ పాకుతూ ఉంటే మన ఒళ్ళు చూసుకుంటే ఎంత జుగుప్సగా ఉంటుంది మనకి, ఆ టైపులో అనిపించింది నాకు. ఇంత జుగుప్సాకరం. కానీ బయట మాత్రము ఏం సర్టిఫికేట్ ఉంది నాకు, ఎంతో మంచి అమ్మాయి, మంచిగా తల్లిదండ్రులు చూసుకుంటుంది, చాలా సర్టిఫికేట్ బాగుందనమాట. కానీ అంతరంగము అంత రోతగా ఉంది. ఇది నాకు తెలుసు. కానీ మరి నేను దేవుని దగ్గర ఇక అన్నీ ఒప్పుకున్నాను. ఆ రోజు వాళ్ళు ప్రార్థన అయిపోయినాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. సాయంత్రము ఇంకా సమ్మర్ కదండి, సమ్మర్ టెర్రస్ మీదకి వెళ్ళిపోయాను. టెర్రస్ మీదకి వెళ్ళిపోయి, అది మెట్లు కూడా సరిగా ఉండవు కానీ ఎవరికి కనపడం కదా అనేసి టెర్రస్ మీదకి వెళ్ళిపోయాను. నైటీ మీదనే ఉన్నాను. టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఇంకా నేను ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ ఆకాశం నీది, ఈ భూమి నీది, ఈ కొండలు, విజయవాడలో చాలా కొండలు ఉంటాయి కదా, ఈ కొండలన్నీ నీవి. నువ్వు ఇస్తున్న గాలి, నువ్వు ఇచ్చే గాలి నేను పీలుచుకుంటున్నాను. నా యొక్క బాడీ తల నుంచి పాదాల వరకు చూస్తే ఈ యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవయవాల నిర్మాణము నువ్వు చేసినది కదా. ఎటువైపు చూసినా నీ ప్రభావమే ఉంది. నేను ఇటు తిరిగినా కూర్చున్నా లేచినా అంతా నీ ప్రభావమే, మొత్తము నీ ప్రభావమే. తర్వాత తెల్లారు లేచి మనము కోల్గేట్ టూత్పేస్ట్ వాడతాము, దానికి ఒక పెద్ద సాక్ష్యం ఉంది, మీ అందరికీ తెలుసు కదా. మరి అన్నీ పేస్ట్ వాడతాము, బ్రష్ వాడతాము, తర్వాత పడుకునే మంచాలు కానీ, పరుపులు కానీ, లేకపోతే వెళ్ళే వాహనాలు కానీ, అందరూ ఎవరెవరైతే సైంటిస్టులు కనుక్కున్నారో, సైన్స్ సబ్జెక్ట్ కదా, ఆ సైంటిస్ట్లో చాలామంది మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు జ్యూస్ ఉన్నారు. మరి ఇట్లా చాలామంది ఇవన్నీ దేవుని దగ్గర చెప్పి, మరి ఇట్లా నువ్వన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు నువ్వెవరో తెలియకపోవటం నాకు ఎంత దౌర్భాగ్యము, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో నా బతుకుంది ఇప్పుడు. అసలు నేను తప్పులు చేశాను, పాపాలు చేశాను, అన్నీ నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. మళ్ళీ నేను జీవితంలో వాటి జోలికి పోను. కానీ అసలు నువ్వెవరో నేను తెలుసుకోవాలి కదా. నువ్వెవరో తెలుసుకోకుండా నువ్వు ఇస్తున్నవన్నీ నేను అనుభవించటమో ఎంతవరకు అది సమంజసం అవుతుంది? ఎంత మనకి ఫీల్ రాదండి? ఎవరో మనకి ₹1,00,00,000 బ్యాంకులో వేశారు, సపోజ్ వేసేసినాక మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరు వేశారు ఆ బ్యాంకులో, ఎవరు నా పేరు మీద వేశారు, ఎందుకు వేశారు, ఇట్లా ఉంటుంది కదా. అది చాలా చిన్నది, నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఇప్పటి రోజుల్లో అయితే మనం ఏమనుకుంటున్నామంటే ఎవరో ఒకళ్ళు వేసేస్తే వేశారు కదా అనే పరిస్థితిలోకి వచ్చేసాం. మన జీవన విధానాలు అలా అయిపోయినాయి కదా. కానీ ఇంత ఇస్తున్నాడు దేవుడు కదా. నేను ఊపిరి పీలుస్తున్నాను, కళ్ళతో చూస్తున్నాను, నా కంటి నిర్మాణము, ఇవన్నీ కూడా అసలు సృష్టి, దాని యొక్క అనుభూతి, ప్రతిదీ అసలు చెప్పలేను అనమాట. ఎంత అనిర్వచనీయమైనటువంటి సృష్టిలో దేవుడు నన్ను ఒక పాత్రగా పెట్టి ఉన్నాడు అక్కడ. మరి అట్లాంటి ఆయన్ని నేనెవరో, ఈ సృష్టికర్త ఎవరో నేను తెలుసుకోకుండా బతికేయటము మరి ఎంతవరకు సమంజసమో? దయచేసి ఒక్కసారి మీ గురించి నాకు తెలియచేయండి, ఒక్కసారి తెలియచేయండి దయచేసి అని. ఎట్లా అంటే ఇట్లా చింపేసుకోవాలి అనేటువంటి కోరిక అనమాట. అంటే చింపుకోలేదు కానీ అంత అనమాట. ఎట్లయినా తెలియచేయండి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో నేనున్నాను, ఇట్లా కాదు, ఇది కాదు, దయచేసి మీరెవరో నాకు తెలియచేయండి అని మరి దేవాది దేవుణ్ణి అడిగినప్పుడు, ఇందాక నేను అన్నాను కదండి, ఆత్మ సంబంధమైన సంగతులు మనము దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన ఆలస్యం చేసే దేవుడు కాడు. సో ఇదంతా నేను చెప్పింది ఏప్రిల్ 30వ తారీఖు. మరలా ఆ రోజు రాత్రి నేను పడుకున్నాక నాకు పెద్ద కల వచ్చింది. ఆ కలలో ఏంటంటే, నేను తర్వాత తెలుసుకున్నాను, ఇప్పుడు మనకి మొన్న G20 మీటింగ్స్ అయినాయి కదా, ఆ ప్రెసిడెంట్స్, అమెరికన్ ప్రెసిడెంట్స్ వాడతారు చూడండి కారు, పెద్ద బ్లాక్ కారు ఉంటుంది, ఆ టైపు కార్ అనమాట అది. ఆ కార్లో ఒక పెద్ద ఆయన సూట్ వేసుకొని కూర్చున్నాడు. నేను ఇంత చిన్న పిల్లని ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన నా భుజం తడుతూ ఉన్నారు. చాలా పనులు ఆయన వెళ్తున్నారు, సైన్లు చేస్తున్నారు, అందరికీ అన్ని పనులు పురమాయిస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, నా భుజం తడుతున్నారు. నేను ఆయన పక్కనే కార్లో ట్రావెల్ చేస్తున్నాను. ఇలా వచ్చిందనమాట. అప్పుడు నేను వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళకి చెప్పాను, నా కొరకు ఎవరైతే ప్రార్థన చేశారో, చర్చికి వెళ్ళి కాలేజ్ అయిపోయినాక చర్చికి వెళ్ళి వాళ్ళకి చెప్పాను. చెప్తే వాళ్ళు ఇంకా ప్రార్థన చేయండి సిస్టర్, ఇంకా దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు, ఇంకా చేయండి అన్నారు. ఇంకా చేయండి అన్నాక నేను మరలా ఇంటికి వచ్చేసి ఆ రోజు కూడా
దేవునితో ఇంకా నాకు గుర్తొచ్చిన తప్పులన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని దేవుణ్ణి క్షమించమని అడిగి ఇంకా చాలాసేపు తెలియదండి అసలు అట్లా కూర్చుంటే సమయము చూసుకోకుండా ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి మనం కూర్చుంటే ఆకాశం వైపు చూస్తా లేకపోతే చెట్ల వైపు చూస్తా మనం మాట్లాడుకుంటూ ఉంటే సమయం తెలియదు. అట్లా మాట్లాడుకొని ఇంక తర్వాత నేను కిందకు వచ్చేసి మరలా నేను పడుకున్నాను. మే 2వ తారీఖు అంటే నేను స్టార్ట్ చేసింది ఏప్రిల్ 30, మే 1వ తారీఖు అయిపోయింది. మే 2వ తారీఖు తెల్లవారుజామున నా పక్కనే ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది. అప్పుడు 97వ సంవత్సరమో ఇది. నా పక్కన ల్యాండ్ ఫోన్ ఉంటే ఆ ల్యాండ్ ఫోను బాగా మోగుతుంది అనమాట. ఆ ల్యాండ్ ఫోన్ మోగుతా ఉంటే నేను ఇట్లా చూస్తే దాని మోగినప్పుడు రెడ్ లైట్ వస్తుంది, లైట్ ఏమి లేదు. సరే నేను మరలా కళ్ళు మూసుకున్నాను, మరలా చూశాను, మరలా ల్యాండ్ ఫోన్ మోగుతుంది, మరలా చూస్తే లైట్ ఏమి లేదు. మూడోసారి మరలా ఫోన్ మోగింది. ఇక్కడ పెద్ద అక్షరాలతో 20,21 కీర్తనలు అని పెద్ద అక్షరాలతో రాస్తుంది. అక్కడ వచ్చినాం కదా, 20వ కీర్తన 21వ కీర్తన పెద్ద అక్షరాలతో ఇట్లా ఉందన్నమాట. ఇంకా నేను ఒక్క ఉదుటన లేచాను. ఇప్పుడు మాకు చెప్పాను కదండి, మా అలవాటు అప్పటి వరకు పాత నిబంధన చూడలేదు, ట్రంక్ పెట్టెలో పెట్టేశాం. వెళ్ళిపోయి గబగబా పాత నిబంధన తీసుకొచ్చి ఓపెన్ చేసి దానిలో 20-21 కీర్తనలు చూస్తే నా నుదుటి మీద ఎట్లా రాయబడి ఉందో యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఉంది. ఇక నేను 1 అవర్ పైన అట్లా కళ్ళమ్మడి నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. అట్లా కూర్చున్నా నేను, ఇట్లా నీళ్లు కారిపోతూనే ఉన్నాయి అన్నమాట. ఇంక నేను దేవుణ్ణి ఒక్కటే అడిగాను, అంటే ఇంత శ్రేష్టమైన దేవుడిని నేను ఇంత లేటుగా ఎలా తెలుసుకోగలిగాను అసలు. కానీ దేవుడు ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచంలో, ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుని ఎరగనటువంటి కుటుంబంలో ఉన్న నన్ను ఆయన వెతుక్కొని తన మనుషుల్ని నా దగ్గరికి పంపించి తన మాటల్ని నా దగ్గరికి పంపించి మరి ఆయన ఏంటో నాకు తెలియజేసుకున్నాడు. మరి 97వ సంవత్సరము మే 2వ తారీఖు దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు నాకు ఈ వాక్యాలని ఇచ్చారండి. ఇంకా నేను ఒక 1 అవర్ చాలా ఏడ్చినాక, ఏడవటం అంటే సంతోషం అన్నమాట, సంతోషంతో వచ్చే ఏడుపు అది ఇక చెప్పలేము ఎంత సంతోషం అంటే. ఇక వెళ్ళాను, నెయిల్ కట్టర్ తీసుకున్నాను, మొత్తం నెయిల్స్ తీసాను, నెయిల్ పాలిష్ రిమూవరు, పాలిష్ తీసాను, ఉంగరాలు తీసాను. ఇక ఏదో చెయ్యాలి అని అనిపిస్తుంది అనమాట. తీసేసి అంటే ఎవరు వేరుగా అనుకోవద్దండి దయచేసి. మీరు వేసుకున్నారు వేసుకోలేదు కాదు, దేవుడు మీ హృదయ అంతరంగాన్ని కోరుకుంటున్నాడు, అది ముఖ్యము. అయితే నేను ఇంకా అంతా అయిపోయినాక వెళ్ళి మా అమ్మ వాళ్ళని గబగబా లేపేస్తున్నాను అనమాట. లేపేసి లేవండి దేవుడు నాతో మాట్లాడారు అంటే వాళ్ళు అందరూ లేచి నీకేమొచ్చినా పట్టలేము, పిచ్చి పట్టినట్టు ఎందుకు అట్లా చేస్తున్నావు, కూర్చో వెళ్ళి పడుకోలేకపోతే అన్నారు. కానీ నాలో సంతోషము ఆగలేదనమాట. ఇంకా నేను పొద్దున్నే రెడీ అయిపోయి ఆ రోజు ఒక కొత్త చీర ఉండి ఆల్రెడీ ఇక శారీ తీసుకొని ఆ శారీ కట్టుకొని, ఇంకా అది నా పుట్టినరోజు కదా, యాక్చువల్గా దేవునిలో నేను పుట్టినరోజు అది కాబట్టి ఆ శారీ కట్టుకొని ఇంకా కాలేజీకి వెళ్ళిపోయి, ఇక ఆ కాలేజీలో నా ముఖము అసలు ఎట్లా వెలిగిపోతుందంటే చెప్పలేము, ఎవరికీ అర్థం కాదు కదా, తెలీదు వాళ్ళకి. నేను ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వెంటనే కాలేజ్ అయిపోయినాక చర్చ్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ నేను మరలా వాళ్ళతో నా యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నాను. మరి దేవుడు ఈ రీతిగా తన యొక్క రక్షణ సందేశాన్ని దేవుడు ఎరగనటువంటి కుటుంబంలో ఉన్న నా కొరకు పంపించారు. ఎంత అంటే మనం అనుకుంటామండి, చర్చిల్లో చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఇరుగు పొరుగు వారు మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒక అన్య కుటుంబం గురించి, అన్యుల గురించి ప్రార్థన చేస్తే దేవుడు వింటారా, మనం చేస్తూ ఉన్నాము వింటున్నారా లేదా అని మనకు అనిపిస్తుంది. మరి నా కోసము ఎంతెంతమంది తల్లులు, తండ్రులు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు కడుపు కట్టుకున్నారో, ప్రార్థన చేశారో, వారందరికీ కూడా నా యొక్క వేలాది కృతజ్ఞతలు. ఎంతమంది చేస్తుంటే మరి ఈరోజు నన్ను దేవుడు ఈ రీతిగా తన కొరకు నిలబెట్టుకుంటారు కదా, అంత సంతోషం అన్నమాట. ఎంతమంది మనము ప్రార్థన చేసేటప్పుడు అది ఏ విషయమైనా దేవుడు మనకి ఈ ప్రార్థనకి ఈ అంశం ఇచ్చారు అనుకున్నప్పుడు మనలో ఏముండాలి అంటే విశ్వాసము. ఎంతమంది ఆ యొక్క మరి మిషనరీలు వచ్చి
రక్తము చిందించకపోతే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతాం కదా. అసలు ముందు ఆ దేవుడు మనకి దొరికేటట్లుగా కూడా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మరి దేవాది దేవుడు ఈ రీతిగా కుటుంబంలో మొట్టమొదటిగా మరి నన్ను రక్షించుకున్నారు. తర్వాత మరి చాలా అయినాయండి. మరలా దేవుడు సమయం ఇస్తే మీతో పంచుకుంటాను. ఇక ఎన్ని అవ్వాలి అంటే ఇంకా చివరికి ఇంట్లో నుంచి వెలివేయటం కూడా జరిగిందనమాట. అంటే దగ్గర దగ్గర నేను 2 సంవత్సరాలు 97లో నేను దేవుని మహాకృపను బట్టి రక్షణ పొందితే 99 వరకు కూడా నేను మరి చాలా చాలా శోధనలు ఎదుర్కొన్నాను. అయితే ఎప్పుడైనా కూడా నాకేమనిపిస్తుంది అంటే క్రైస్తవులము శోధన నేను ఎదుర్కొన్నాను అని చెప్పటము సంతోషంగా చెప్పాలి కానీ బాధతో దుఃఖంతో చెప్పకూడదు. అది దేవుడు నాకు ఇచ్చిన ఘనత. ఆ శోధన రావటము నా యొక్క ఆత్మీయ పరిస్థితిని దేవుడు హెచ్చించటానికి చేసుకున్నటువంటి ఒక ఉపాయము. ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక ఘనత అది. కాబట్టి నాకు ఏ శోధన వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఇంట్లో వాళ్ళు వెలివేసినా ఎవరిని మనం తప్పు పట్టకూడదు. వాళ్ళకి దేవుడు తెలియదు, దేవుని యొక్క రుచి తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేశారు. దేవుని రుచి తెలిసిన వాళ్ళు ఎవరు చెయ్యరు కదా. రుచి తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేశారు. బయటకు వచ్చి ఎలాగ బతకాలో దేవుడు నాకు నేర్పించారు. ఒంటరిగా ఎలాగ బతకాలో నేర్పించారు. మరి దేవుడు కృపను బట్టి ఎప్పుడైతే నేను రక్షణ పొందానో అప్పటి నుంచి నన్ను ఖాళీగా ఉంచలేదు. పొద్దున అయిపోయేది కాలేజీ, మధ్యాహ్నం వచ్చేసేదాన్ని, మధ్యాహ్నం మళ్ళీ ఇంకో కాలేజీకి వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ సాయంత్రము ఇక నేను ట్యూషన్స్ లేవు. అప్పుడు ఇంకేం చేసేదానంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ప్రార్థనా కొడిక ఉండేది. ఎట్లా ఉండేదో నాకు తెలియదు, అట్లా ఆర్గనైజ్ అయిపోయేదన్నమాట. అట్లా వచ్చేసేది. మధ్యాహ్నం టైం టేబుల్ చూసుకునేదాన్ని, ఎవరు ఇక్కడ ఖాళీ, సో ఈ పక్కన ఈ సిస్టర్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకోవచ్చు, లంచ్ ఎవరు ఇక్కడ ఖాళీ, సో ఈ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. అట్లా తెలియకుండానే దేవుడు ఆర్గనైజ్ చేశాడు. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నాను కదా, మరి నన్ను బలపరచడానికి దేవుడు నన్ను అంత బిజీగా, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి 9 అయ్యేది. ఇక అప్పుడు చూడండి ఎట్లాగా కుర్చీలు ఇసిరేసుకోవటము, చెంబులు తెప్పాలాలు ఇసిరేసుకోవడం, ఇక అదంతా వేరే కదా. మరి దేవుని కృపను బట్టి దేవుడు నాకు 1999లో నేను ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసే పరిస్థితి వచ్చింది. వచ్చిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక దేవుడు 2 అమ్మాయిలని ఇచ్చారు. మరి వాళ్ళు కూడా దేవుని మహాకృపను బట్టి ఇద్దరు రక్షణ పొందారు, బాప్తిజం తీసుకున్నారు. తర్వాత మా పిన్ని గారు కూడా, మా అమ్మగారి చెల్లెలు కూడా, మరి ఆమె కూడా దేవుని విశ్వసించారు. ఆమె కూడా బలమైన సేవ ఇప్పటికీ చేస్తున్నారు. మా బాబాయ్ గారు, ఆయన కూడా రాజారామ శర్మ ఆయన పేరు, ఆయన కూడా మరి బలంగా వాడబడుతున్న దైవజనులు. తర్వాత అన్నిటికంటే గొప్ప సంగతి ఏంటంటే మా అమ్మమ్మ ఎవరైతే చెప్పానో యాక్చువల్గా ఆమె ఒక పీఠాధిపతి. ఎవరైతే మాకు చిన్నప్పటి నుంచి మంచి శిక్షణలో పెంచారో ఒక పీఠాధిపతి, ఆమె మమ్మల్ని ఎట్లయితే మంచిగా తీసుకొచ్చారో, కానీ ఆమె 83 సంవత్సరాలు సుమారుగా ఆ సమయంలో ఆమె దేవుణ్ణి యేసు ప్రభువుని అంగీకరించి పీఠాన్ని, శిష్యుల్ని అందరినీ వదిలేసి మరి ఆమె వచ్చి బాప్తిజం తీసుకొని దేవునికి గొప్ప సాక్షిగా ఉండి మరి 2016లో 2017లోనో ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా మంచి సాక్ష్యంతో ఉన్న సంవత్సరాలు ఆమె ఎంతో మంచి సాక్ష్యంతో బతికారు. మరి దేవుడు చూస్తుండగానే 4 తరాలు నాకు చూపించారు. మా అమ్మమ్మని, మా పిన్నిని, నేను, మా పిల్లలు, 4 తరాలు మరి దేవునిలో అప్పటికప్పుడే కదండి, అప్పటికప్పుడే నాకు 4 తరాలు దేవుడిలో ఉండటము చూపించారు. ఎన్నో ఉంటాయండి, వ్యాధులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఒంటరితనం ఉంటుంది, ఎన్నో ఉంటాయి. కానీ ఏ పరిస్థితుల్లో కూడా చెయ్యి వదిలే దేవుడు కాదు, ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదించారు, లోక సంబంధం కూడా దేవుడు ఆశీర్వదించారు. మరి నేను ఇప్పుడు కరీంనగర్లో చాలా చోట్ల నేను ఐఐటి ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. మ్యాథ్స్ లెక్చరర్, నేను ఐఐటి కోచింగ్ ఇస్తాను. నేను పెద్ద అంత హై లెవెల్లో చదవలేదు, కానీ ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలామంది ఐఐటీస్లో చదివారు. మరలా వాళ్ళు మంచి మంచి చోట్ల సెటిల్ అయ్యారు. నాకైతే అంత జ్ఞానం లేదు, అది కూడా దేవుడిచ్చిన జ్ఞానమే, దేవుడిని అడిగి తీసుకున్న జ్ఞానమే. మరి నేను విజయవాడలో పుట్టిన, హైదరాబాద్లో చాలా సంవత్సరాలు ఉన్నాను. తర్వాత రాజమండ్రిలో కూడా నేను ఐ థింక్ అరౌండ్ 1 year ఉన్నాను, 6 months ఉన్నానేమో. రాజమండ్రి లూథరన్ చర్చ్లో కూడా నేను సాక్ష్యం చెప్పి ఉన్నాను. తర్వాత మరలా నేను అనుకోకుండా కరీంనగర్
వెళ్ళటం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మరలా వాక్యం చెప్పుకునేటప్పుడు మనము మరలా చెప్పుకుందాము. దేవుడైతే ఏ విషయంలో మనల్ని తక్కువ చేయడు. తర్వాత ఎవరు నన్ను బలవంత పెట్టలేదు, నన్ను ఎవరు బలవంతంగాను మతం మారు అని చెప్పలేదు, నేను మారితే నాకెవరు డబ్బులు కూడా ఇవ్వలేదు కదా. ఎవరు డబ్బులు ఇవ్వరు, అట్లా లోకం అనుకుంటుంది, కానీ ఎవరు డబ్బులు ఇవ్వలేదు, నన్ను ఎవరు బలవంత పెట్టలేదు. అలానే మేము మా అమ్మమ్మని బలవంతం పెట్టలేదు, నేను నా పిన్నిని బలవంతం పెట్టలేదు. అందరూ ఎవరికి వారు స్వచ్ఛందంగా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో వచ్చినవారు. దేవుడు మరి ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.